ప్రజలు ప్రజా ప్రతినిధుల దగ్గరకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని, దాని వలన సమస్యలు పరిష్కారం అవ్వట్లేదని అన్నారు ఎమ్మెల్యే జగదీశ్వరి. కేదాపురంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా దర్బార్లో పాల్గొన్న ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టామని, దీని వలన ప్రజలు నేరుగా తమ సమస్యలను ప్రజా ప్రతినిధులకు చెప్పుకోవచ్చని తెలిపారు. పంచాయతీ అందరి తరపున ప్రజల తరపున ప్రజాప్రతినిధులు అంటున్నాను. ఇతను పూర్తి వైకల్యము, 12 వైకల్యం, 40% మాత్రమే అతనికి డిజైన్ పెన్షన్ ఓపెన్ చేస్తారు. అప్పుడు పెట్టడం గ్రామ ప్రజలందరికీ ఈ ప్రజా దర్బారు నిర్వహిస్తున్నటువంటి అలాగే ప్రజా దర్బార్కి తీర్చినటువంటి మన కేదాపురం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అయితే ఇదే వేదికలో గతంలో ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే స్క్రీన్ మీద సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మీరు మాకు తెలియజేస్తే సాధ్యమైనంత వరకు మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజైనా నాకు మీరందరూ గెలిపించారు కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే మీరు నిర్భయంగా నాకు చెప్పొచ్చు. ఈరోజు ఈ కేదాపురంలో మరి ఏవైతే మీకు రోడ్లు ఉన్నాయో లేదంటే మీకు సంబంధించి వాటర్కు సంబంధించి చెక్ డ్యాములు ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు నాతో ఏవైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి గతంలో ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అంటే మీరు ఎంతో అభిమానించి నమ్మకంతో ఆదరించి ఈరోజు మాకు ఎక్కువ సీట్లు ఇచ్చి గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే దిశగా మీరందరూ కృషి చేశారు. మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి. కాబట్టి మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు మాకు తెలియజేయవలసిందిగా నేను మీ దగ్గరికే వచ్చాను. ఎందుకంటే మీరు ఎవరో కొంతమంది మాత్రమే నా